నమస్కారం. ఈరోజు శాసన మండలిలో మన రాష్ట్రంలో నిరుద్యోగుల మీద ఒక ప్రశ్న వేయటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది అని కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. దీని మీద ప్రభుత్వ సమాధానం ఏంటని అడిగినప్పుడు, ఈ ఉద్యోగాల కల్పన మరియు ఈరోజు పాపులేషన్ మేనేజ్మెంట్ మీద చంద్రబాబు నాయుడు గారు తనకు అలవాటుగా అబద్ధాలని మరొకసారి మళ్ళీ విషయం చూపించాడు. అబద్ధాలతోటి ఏమని చెప్తారైనా, ఇప్పుడు దాకా 20 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 6,28,000 ఉద్యోగాల్ని ఇచ్చేశాను. ఇప్పుడు దాకా ఈ 6,28,000 ఇచ్చేశాను. నా లక్ష్యం 20 లక్షలు, 20 లక్షల కన్నా మించిపోతాను అని చెప్తున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఆయన సహచర మంత్రి, ఆయన ఏం చెప్తున్నారో ఒక్కసారి ఒక వీడియో చూద్దాం. ఒక్క వీడియో. 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇప్పటి వరకు వివిధ రంగాల్లో మొత్తం 5,72,280 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అధ్యక్ష, మంత్రి గారేమో 5,77,000 అంటాడు, చంద్రబాబు నాయుడు గారేమో 6,29,028 అంటాడు. ఇద్దరికి ఒకరోజే గ్యాప్. ఒక రోజులో సుమారు 70,000 ఉద్యోగాలు పెరిగిపోయినాయి వీళ్ళ లెక్కన. అంటే ఇంకా లోకేష్ గారు ఆయన ఏం చెప్తారు, ఇప్పుడు దాకా 2 లక్షల ఉద్యోగాలు చేశాం, నా టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు, చాలా ఉద్యోగాలు వస్తున్నాయి, వచ్చేసినాయి, ఇచ్చేశానని చెప్తున్నారు. మాకేమీ అభ్యంతరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ మీ మాటలు ఎలా ఉన్నాయంటే, మాటలు వచ్చి మిలియన్స్ రూపంలో ఉన్నాయి, గ్రౌండ్లో మాత్రం వేకెన్సీలు ఉన్నాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా, ఇన్ని ఉద్యోగాలు చెప్తున్నారు కదా, 6,28,000 ఉద్యోగాలు చెప్తున్నారు కదా, 6,28,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఏ పరిశ్రమలో ఇచ్చారు, ఎవరికి, ఎక్కడ, ఎన్ని పరిశ్రమలు, ఏ ప్రదేశాలు, ఏ జీతభత్యాలు, ఆ ఉద్యోగాల పేర్లు, హోదాలు ఇవన్నీ కూడుకొని ఎందుకయ్యా ఒక వెబ్సైట్లో పెట్టం, ఒక ఓపెన్ డొమైన్ ఎందుకు పెట్టం? నువ్వు నిజంగా కూడా పెడితే మేము కూడా చప్పట్లు కొడతాం కదా, మా బాబు చాలా సూపరు, 6,28,000 ఉద్యోగాలు ఇచ్చేశాడని చెప్పుకుంటాం కదా. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చాడో అది గోప్యంగా ఉంచుతాడంట. ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడో చెప్పడంట. కానీ నెంబర్ మాత్రం ఆయన ఇష్టం వచ్చిన నెంబరు చెప్తూ ఉంటాడంట. అది కూడా ఆయన ఒక నెంబరు, మంత్రి ఒక నెంబరు, లోకేష్ గారు ఒక నెంబరు. మరి ఈ ఉద్యోగాల విషయంలో నువ్వేమన్నా కళ్ళగన్నావా 6,28,000 ఉద్యోగాలు ఇచ్చానని? లేకపోతే నువ్వు దావోస్కి వెళ్ళినట్టు, లేకపోతే ఏదైతే విదేశీ పర్యటనలు తిరుగుతున్నావో
పెట్టుబడి సదస్సులను తిరుగుతున్నావో, లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు నా దగ్గరికి వస్తున్నారు అని చెప్తున్నావో, వాళ్ళ ఒప్పంద పత్రంలో ఎక్కడైనా సరే, ఏ ఒప్పంద పత్రం తీసుకున్నా సరే, ఆ ఒప్పంద పత్రంలో మా కంపెనీ మీ ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పెడుతుంది, నువ్వు ఇచ్చిన 99 పైసలకి మేము భూమి తీసుకుంటున్నాం, మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నాము, ఈ ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తున్నాము, కంపెనీ పెట్టినప్పుడు ఇస్తున్నాడా, పెట్టబోయిన తర్వాత ఇస్తున్నాడా, చివరిలో ఇస్తున్నాడా అనేది ఏదన్నా ఒక ఎంఓయు ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా? అంటే నీ ఊహాజనితంగా నువ్వు ప్రజల్ని మోసం ఎలా చేస్తావని, ఎంత అబద్ధంగా మోసం చేస్తావనటానికి ఒక ఉదాహరణ ఏంటంటే, కనీసం నువ్వు చేసుకున్న ఒప్పందాల్లో కూడా ఎవరికి ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది కూడా చెప్పు. ఉద్యోగాలు చెప్పవు సరికదా, ఉద్యోగాల గురించి ఇంకా కాకి లెక్కలన్నీ చెప్తూ ఉంటావు. సరే, నేను అడుగుతున్నా, కాసేపు నిజమే నిరుద్యోగులు తగ్గిపోయారు, ఉద్యోగాలు పెరిగినాయి అని అనుకుందాం. మరి మేము ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఎంత ఉండేదయ్యా అనేది ఒక పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభలో క్వశ్చన్ వేశాడు. ఏమని? ఆంధ్రప్రదేశ్ కోసం వెళ్ళే సుమా, దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గిందా పెరిగిందా అన్న దానికి ఒక ప్రశ్న వేస్తే, దానికి సమాధానంగా రాజ్యసభ సాక్షిగా డిసెంబర్ 15 కూడా రాజ్యసభ సాక్షిగా ఒక డేటా రిలీజ్ చేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2023 డిసెంబర్లో ఇచ్చిన డేటా. దాని ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆంధ్రప్రదేశ్లో 4.1 అన్ఎంప్లాయ్మెంట్ రేటు. సరే, 2024 మీ అదృష్టం బాగుంది, ముగ్గురు కలిశారు, ఈవీఎంలు మేనేజ్ చేశారు, చేయవలసినంత చేశారు, అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత 24లో మీరేం చెప్పారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? 6,28,000 ఉద్యోగాలు పెరిగినాయి కదా. మరి 6,28,000 ఉద్యోగాలు పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరగాలా తగ్గాలా? అది కూడా చూస్తే విచిత్రం ఏంటంటే, ఈ దేశంలోనే ఎకనామిక్ సర్వే 2025-26 ఎకనామిక్ సర్వే ఒక డేటా రిలీజ్ చేసింది. ఆ డేటా రిలీజ్లో ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఎందులో తెలుసా? నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది, 8.2. మరి ఇప్పుడు చెప్పండి, ఈ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు పెరిగినాయా, నిరుద్యోగం పెరిగిందా? ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం 8.2. ఇదే సర్వే, ఎకనామిక్ సర్వే కాకుండా మళ్ళీ కేంద్ర సంస్థే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఆ సర్వేలో కూడా 8.2 చూపిస్తుందిగా. ఈ దేశంలో అత్యధికంగా నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుందిగా. మరి మీరు ఉద్యోగాలు పెంచారా, నిరుద్యోగం పెంచారా? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఉద్యోగాలు అన్ని లక్షలు ఇచ్చాను, ఇన్ని లక్షలు ఇచ్చానని చెప్పడం